మహేష్ కెరీర్‌లో 29వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక మైండ్ బ్లాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్. ఇండియన్ సినీ వర్గాలు ఊహించని ఒక పవర్‌ఫుల్ మల్టీ స్టారర్ సర్ప్రైజ్ ఉండబోతోందని సమాచారం. ఈ కథలోని త్రేతాయుగం నేపథ్య ఘట్టంలో మహేష్ బాబుని శ్రీరాముడిగా చూపించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే క్లారిటీ. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా నెటిజన్లు రాముడిగా మహేష్ బాబు ఎలా ఉంటాడో ఇమేజ్‌లు క్రియేట్ చేసి వైరల్. రాముడు ఉన్నాడంటే ఖచ్చితంగా హనుమంతుడు ఉంటాడు కాబట్టి ఆ పాత్ర ఎవరు చేయనున్నారా అని చాలా కాలంగా ఆసక్తి. ఈ ఘట్టంలో అత్యంత కీలకమైన హనుమంతుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని ప్రచారం. మొదట ఈ రోల్ కోసం మాధవన్ పేరు ప్రచారంలో వచ్చినప్పటికీ పాత్రలోని తీవ్రతను చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సరైన ఎంపిక అని రాజమౌళి భావించినట్లు సమాచారం. పెద్దిలో ఇంటెన్స్ అపీరియన్స్ నచ్చి రాజమౌళి ఈ ప్రత్యేక పాత్ర కోసం చరణ్ని తీసుకున్నారని టాక్. త్రిబుల్ చరణ్ని అల్లూరి సీతారామరాజుగా, క్లైమాక్స్లో రాముడి రూపంలో చూపించి మెప్పించిన రాజమౌళి ఇప్పుడు వారణాసిలో ఆయన్ని ఎలా చూపిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వార్త నిజమైతే మాత్రం వారణాసి పైన అంచనాలు మరింత పెరగడం ఖాయం. దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ చిత్రం వారణాసి పైన రోజుకో సంచలన వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలోని త్రేతాయుగం నేపథ్యంలోని ఘట్టంలో మహేష్ బాబు రాముడిగా కనిపిస్తుండగా ఆయనకు అత్యంత ప్రియమైన హనుమంతుడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నారనే ప్రచారం ఫిలిం నగర్లో ఊపునందుకుంది. ఇటీవలే పెద్దిలో చరణ్ చూపించిన రౌద్రావతారం చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి హనుమంతుడి పాత్రకు ఆయనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఊహకే అందని కాంబో సెట్. రాముడిగా మహేష్, హనుమంతుడిగా చరణ్. ఊహకే గూస్ బంప్స్. ఇక స్టోరీలోకి వెళ్తే దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసిపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. త్రిబుల్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జక్కల నుంచి వస్తున్న ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహేష్ కెరీర్లో 29వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక మైండ్ బ్లాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. ఇందులో ఇండియన్ సినీ వర్గాలు ఊహించని ఒక పవర్ఫుల్ మల్టీ స్టారర్ సర్ప్రైజ్ ఉండబోతోందని సమాచారం. ఈ కథలోని త్రేతాయుగ నేపథ్య ఘట్టంలో మహేష్ బాబుని శ్రీరాముడిగా చూపించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా నెటిజన్లు రాముడిగా మహేష్ ఎలా ఉంటాడో ఇమేజ్లను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. అయితే రాముడు ఉన్నాడంటే ఖచ్చితంగా హనుమంతుడు ఉంటాడు కాబట్టి ఆ పాత్ర ఎవరు చేయనున్నారా అని ఇంతకాలం ఆసక్తి నెలకొనగా తాజాగా దీని మీద అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది. ఈ ఘట్టంలో అత్యంత కీలకమైన హనుమంతుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. మొదట ఈ రోల్ కోసం మాధవన్ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ పాత్రలోని తీవ్రతకు చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సరైన ఎంపిక అని రాజమౌళి భావించినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇటీవలే పెద్దితో తన కెరీర్లోనే సోలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కుస్తీ సన్నివేశాల్లో ఆయన చూపించిన రౌద్రం, బాడీ లాంగ్వేజ్, డివైన్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ ఇంటెన్స్ అపీరియన్స్ నచ్చే రాజమౌళి ఈ ప్రత్యేక పాత్ర కోసం చరణ్ని సంప్రదించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. త్రిబుల్ ప్రపంచవ్యాప్త విజయం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. గతంలో త్రిబుల్ చరణ్ని అల్లూరి సీతారామరాజుగా, క్లైమాక్స్లో రాముడి రూపంలో చూపించి మెప్పించిన రాజమౌళి ఇప్పుడు వారణాసిలో ఆయన్ని ఎలా చూపిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వార్త నిజమైతే మాత్రం వారణాసి మీద అంచనాలు మరింత పెరగడం ఖాయం. మరోవైపు ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకొని చిత్ర బృందం ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్ పోషిస్తోన్న రుద్ర పాత్రకు సంబంధించిన 2 పవర్ఫుల్ పోస్టర్లను విడుదల చేసింది. పొడువాటి జుట్టుతో, గడ్డంతో రఫ్ అండ్ టఫ్ లుక్లో మహేష్ సరికొత్తగా దర్శనమిచ్చారు. ఒక పోస్టర్లో అడవి నేపథ్యంలో సీరియస్ లుక్లో కనిపించగా మరొక పోస్టర్లో వెదురు తెప్పపైన పడుకొని శత్రువుల కోసం వేచి చూస్తున్నట్లుగా ఉన్న పిక్స్ అభిమానులకు విశేషంగా ఆకట్టుకున్నాయి.
శ్రీరాముడిగా మహేష్, హనుమంతుడి పాత్రలో చరణ్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే వెండి తెరపైన అభిమానులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ క్రియేట్ చేసే ఈ కాంబినేషన్ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ కాంబినేషన్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.